హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గత వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ప్రీవియస్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, సో మెయిన్స్లో కాంపిటీషన్ ఎలా ఉంటుంది, సో ఏ రకంగా స్ట్రాటజీ చేసుకోవాలన్న విధానంగా మనం కొద్ది గొప్ప మాట్లాడుకోవడం జరిగింది. సో నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు మనం ఏదైతే డిస్కస్ చేసామో అది కొంతవరకు కరెక్టే. అంటే ఎలా చెప్తున్నానంటే, వి కాంట్ ప్రిడిక్ట్. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, సార్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ కట్ ఆఫ్, మీరు అసలు పేపర్ చెక్ చేశారా, అసలు మీరు రాశారా, మీకు అసలు పేపర్ వెయిటేజ్ గురించి తెలుసా, అసలు మీకు సిలబస్ వచ్చా అన్నట్టు మెసేజ్లు అయితే చేయడం జరిగింది. సో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడదామని డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ థింగ్ అండి, సి నేను ఎగ్జామ్ రాయలేదు అన్నంత మాత్రాన యూ డోంట్ థింక్ దట్ ఐ డోంట్ నో ఎనీథింగ్. ఫస్ట్ థింగ్. ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, నేను ఒక ఆన్ అండ్ యావరేజ్ కట్ ఆఫ్ గురించి మాత్రమే మీకు చెప్పడం జరిగింది. ఇట్ డజంట్ మీన్ దట్ అంత కట్ ఆఫ్ అయి ఉంటుందని నేను ఐ కాంట్ స్పెసిఫై యూ. అది మీకు తెలుసు, నాకు తెలుసు. బట్ స్టిల్ చాలామంది పాపం హోప్తో ఉండాలి అండ్ దే విల్ గెట్ సెక్యూర్ అండి. ఇప్పుడు మనం చెప్పలేం కదా, ఇప్పుడు ఒక 30 మార్క్స్కో 20 మార్క్స్కో క్వాలిఫై అయ్యారనుకోండి, ఇన్ దిస్ ఫారెస్ట్ సర్వీస్ దెర్ ఈస్ నో సచ్ ఆపర్చునిటీ. ఎందుకంటే దెర్ విల్ బి అ మినిమం క్రైటీరియా కదా. సో అది మ్యాచ్ అవ్వాలి. లైక్ జనరల్గా అయితే 40%, లైక్ 40 మార్క్స్ అనేవి రావాలి. ఇలాంటి ఒక చిన్న కేటగరైజ్ ఉంది కాబట్టి ఓకే, ఐ అగ్రీ. బట్ ఎందుకు మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డల్ చేసుకుందామని చూసుకుంటున్నారు? ఓకే, మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, నాకు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఓకే, ఐ లైక్ ఇఫ్ ఐ డిడ్ ఎనీ మిస్టేక్, సో ప్లీజ్ అపోలైజ్ మీ. అండ్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, నెగిటివిటీకి వీలైనంత వరకు మీరు దూరంగా ఉండండి. ప్లీజ్ నన్ను దూరంగా ఉంచండి. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్ అండి. ఫస్ట్ థింగ్, ఇన్ కేస్ మీరు కొద్దిగా హర్ట్ చేసినా కూడా, లైక్ మీరు హర్ట్ అంటే వచ్చి నన్ను కొట్టవలేదండి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఒక 4 బ్యాడ్ కమెంట్స్ అనేది నేను చూశానంటే ఆ రోజంతా నా మూడ్ ఆఫ్ అయిపోతుంది. ఇదే నా కారణం అండి. నేను చాలా రోజుల ముందు నుంచి యూట్యూబ్ ఛానల్ పెట్టి ఐ వాంట్ టు లైక్ ప్రొవైడ్ ఎ ఫ్రీ మెటీరియల్ అనుకున్నా. సో చాలా హెల్ప్ చేద్దాం అనుకున్నా. ఇవన్నిటికీ దూరంగా ఎందుకున్నానంటే, ఈ మెటీరియల్ అనేది ఎందుకు లాంచ్ చేయలేదంటే, ఫస్ట్ వీటికి భయపడానండి. ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు షో మై ఫేస్ ఆల్సో. అందుకే నేను ఏదైనా కంటెంట్ చేస్తున్నప్పుడు హిడెన్ లైక్ హైడ్ అయిపోయి మాత్రమే మాట్లాడుతున్నా. సో మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, కట్ ఆఫ్ అనేది నేను చెప్పినంతే ఉండాల్సిన అవసరం లేదండి. యాజ్ యూ నో, మీరు ఎగ్జామ్ రాశారు, మీకు ఒక ఎస్టిమేషన్ అయితే, రఫ్ అండ్ టఫ్ ఎస్టిమేషన్ అయితే మీకు వచ్చి ఉంటుంది కదా. అండ్ స్టిల్ మీరు ఎందుకు మన ఛానల్ ఫాలో అయ్యి వీడియో చూస్తున్నారంటే, మీకు ఎంతో కొంత బెటర్ ఐడియా అనేది వస్తుందనే కదా. సో ఆ ఉద్దేశ ప్రకారంగానే నేను వీడియో చేయడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ఎవరైనా హర్ట్ అయ్యి, లైక్ సీరియస్లీ ఏదైనా అయి ఉంటే సారీ అండి. ఫస్ట్ అయినా మనం ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి మాట్లాడుకోవడం ఆపేసి, లైక్ రోస్టర్ నోటిఫికేషన్ గురించి ఎలా ఉంటుంది, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సినారియో ఏంటి, అసలు ఎఫ్ఎస్ఓ పేపర్స్ ఎప్పుడు ఎలా వస్తాయి, వీటి గురించి ఐ థింక్ యూ షుడ్ లైక్ కమెంట్ కదా. వై యూ ఆల్వేస్ ట్రిగర్ సమ్వన్? ప్లీజ్, ఒకవేళ వేరే ఛానల్స్లో పెట్టినట్టు మెసేజెస్ ప్లీజ్ మన ఛానల్లో పెట్టడానికి చూడకండి. లిటరల్లీ అండి, నేను వీటన్నిటికీ చాలా దూరంగా ఉంటా. ఈరోజు మార్నింగ్ నుంచి నాకు పెద్ద అంటే మైండ్ కూడా సరిగ్గా లేదు. దానివల్లే నేను ఈరోజు లైవ్కి వద్దాం అనుకున్నా కూడా, సో దానికి కూడా రాలేకపోయాను. ఎందుకంటే నాకు ఐ వాజ్ లైక్ ఓకే అండి, అందుకని దీని గురించి పెద్ద డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు హర్ట్, ఇట్స్ అప్ టు యూ అండి. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ మీరు కూల్గా ఉండండి. ఫస్ట్ ప్యానిక్ అవ్వద్దు. మీకు ఏదైనా అయితే హెల్ప్ చేయడానికి ఎంతో కొంత నేను సహాయపడతానని భావిస్తున్నా. అందువల్లే మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారని నాకు బాగా తెలుసు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్.